ఇయాలటి చిట్టాలు గిట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, నిన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్స్కి మనమందరం అప్రమత్తంగా ఉండాలని, ఆయన వెల్త్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినరో అది దేశాన్ని అతలాకుతలం చేస్తుందనని, దేశ ప్రజలల్లా చిచ్చు పెడుతుందనని, మనమందరం కొట్టుకజస్తామనని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక మాటల బూటకమనని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆర్టికులేషన్ ఆఫ్ వర్డ్స్ which are made very cleverly to fool the people of India అని చెప్పి నిన్న దేశ ప్రధాని మోదీ గారు మాట్లాడినారు. కులగణ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఉద్దేశించి మాట్లాడడము ఎన్నడలేంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ని విభజన, మళ్ళా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకొని ఇన్స్టిట్యూషనల్ సర్వే చేసి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసుడు అనేది ఏంది? ఇంతకుముందు వీళ్ళకు దేశ చరిత్ర తెలియదా, దేశ ఆర్థిక వ్యవస్థ తెలియదా, ఎట్లా పోతుంది అన్నది తెలియదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఈ హిస్టారిక్ స్టెప్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం కథ చేస్తారు, ఎట్లా సాధ్యమవుతుంది, దేశ ప్రజలు దేశంలో ఉంటారా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే చిత్రగుప్తు కూడా ఈ ముచ్చట మాట్లాడుతుంది. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు దేశ ప్రధానికి మద్దతు తెలుపుతూ మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఏమన్నారంటే, ఇది ఎట్లున్నదనంటే టాప్ టీంలో గెలిచిన ఐపీఎల్ ప్లేయర్ల దగ్గర పైసలు తీసుకొని మొత్తం వాళ్ళకు వచ్చిన గిఫ్ట్ మనీ మొత్తం తీసుకొని ఓడిపోయిన టీం ఏదైతే ఉంటుందో చూడు, అసలు ఎలిజిబుల్ కాకుండానే ఐపీఎల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, గాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది ఇది పైసలు అని చెప్పి వెంకటేష్ ప్రసాద్ మాట్లాడాడు. మోదీ గారు మొన్న 2 days నుంచి గట్టిగానే వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు తడకా ఇస్తున్నానన్నాడు. చాలా చర్చనీయాంశంగా మారింది. ఏందనంటే అసలు ఒక దేశ ప్రధాని ఎట్లా మాట్లాడతాడు, ఎంతసేపు వీళ్ళు మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. అందులో ఈసారి దేశ ప్రధాని ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం అని చెప్పి సంసారులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇండియా అలయన్స్ మాట్లాడుతున్నది, ఇంకా గంగా జమున తైజీబ్ ఠేకాదార్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. మీ మనసులలో కూడా ఒక ఆలోచన వచ్చిందొచ్చు, అసలు ప్రధానమంత్రి మాట్లాడడం సడన్గా ఎందుకు ఇట్లా మాట్లాడిండు? ఏమన్నా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో ఏమన్నా కాంగ్రెస్కి ఏమన్నా అయిందా? ఏం కాలే, గట్టి ఉన్నది, అలా సవాలే లేదు. అయితే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్లల్లో యాదవ్స్ అండ్ మైనారిటీస్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ వీళ్ళు వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్న చిచ్చుని ఇలా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఖండించిండు, కట్ చేసిండు అని కూడా చెప్పొచ్చు. అట్లనే కొన్ని రాష్ట్రాలల్లో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ కాడికి వస్తే తమిళనాడులో తీసుకుంటే నాన్ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మైనారిటీలతో చేతులు కలిపి ఈ డిఎంకే, ఏడిఎంకే ఎక్సెట్రా ఈ కూటమి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ ఆ డిఎంకే, అన్నా డిఎంకే కూటమి ఏదైతే ఉన్నదో ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఓటేయనికే వాళ్ళ తరఫును మలుపించుకోనికే చాలాసార్లు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు క్లారిటీగా చెప్పాలని అంటే భారతీయ జనతా పార్టీ మేము ప్యూర్ సెక్యులర్ పార్టీ, మేము సెక్యులర్ వాదాన్ని ముంగటికి తీసుకొని పోతాము అని అంటే అది భారతీయ జనతా పార్టీకి ఇన్ఫ్యాక్ట్ చాలా దురదృష్టకరం అవుతుంది. ఎప్పుడైతే ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, మన మెయిన్ ప్రత్యర్థి ఇండియా అలయన్స్లా మేజర్ రోల్ పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ దుకాణం ఓపెన్ చేసి కులే ఆమ్ చెప్తున్నదో మేము మైనారిటీలకే పనిచేస్తాము, మైనారిటీలదే దేశంలో మొట్టమొదటి హక్కు. వెనకటికి మన్మోహన్ సింగ్, మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట మాట్లాడినరు. సో దాన్ని మనం డీకోడ్ చేసి ఇట్లా చూస్తే మొట్టమొదటి హక్కు మన దేశంలో మొట్టమొదటి హక్కు మైనారిటీలది, ఎస్పెషల్లీ అందులో ముస్లింలది, ఆ మైనారిటీలలో ఉన్న మెజారిటీలదే అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా ముంగటుకోవుడు ఒక ఓటర్గా మనకు దురదృష్టకరం. సో భారతీయ జనతా పార్టీ ఆ కాడికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలకు చిత్రగుప్త ఏకీభవిస్తుందా అని అంటే బరాబర్ ఏకీభవిస్తుంది. మీరు సెక్యులర్ కాదా, మీరు సూడో సెక్యులర్లా, లేకపోతే సెక్యులర్ భావాలల్లా మీరు ఆడుతున్న నాటకమా ఇయ్యాల భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఎవరన్నా మాట్లాడతారు అని అంటే చిత్రగుప్త దానికి ఘాటైన సమాధానం ఇస్తుంది. ఏందనంటే మీరు షురూ చేసినరు, భారతీయ జనతా పార్టీ కామా పెట్టింది, ఫుల్ స్టాప్ పెట్టలే. మీరు చేస్తే సంసారము, మంది చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది? మళ్ళా
ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ ఏదైతే ఉన్నదో, ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా వాళ్ళ సజెషన్స్ని మేనిఫెస్టోలో పెట్టి ముంగడికి తీసుకుపోతున్నప్పుడు ఇదే గంగా జమున తహజీబ్ ఠేకాదార్ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ పవన్ ఖేరా, ఆ కాడికొస్తే కాంగ్రెస్ నాయకులు ఈ మేనిఫెస్టోని ఎందుకు వ్యతిరేకించలే అని అడుగుతున్నా. మళ్ళీ అంత సెక్యులర్ భావాజాలాలు ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ రామ ప్రాణ ప్రతిష్టకి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. ఏదన్నా మాట్లాడేది ఉంటే అభివృద్ధి మీద ఇవాళ మాట్లాడే సత్తా కాంగ్రెస్కి లేదు. సో వీళ్ళు వాళ్ళ అడ్డమైన మేనిఫెస్టో తెచ్చి ఆ మేనిఫెస్టో మీద నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్ మీకు ఏందనంటే, ఆపోజిటోడు ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడిండు అన్న దాని మీద మన జీవితం ఆధారపడదు. బికాస్ మనం సంసారులం, దునియా మొత్తం ధర్మం మన మీద నడుస్తుంది అని అంటే ఒంటికాల మీద ఒంటికాల మీద ఉన్న ధర్మం మన అని అంటారు. సో ఎవడైతే సంసారులు మనం మాట్లాడతాం చూడు ఒక్క మాట, దాన్ని మాత్రం వీళ్ళు భూతద్దంలో పెట్టి ఒక పెద్ద డైనోసార్ లెక్క చూపుతారు. మళ్ళీ వీళ్ళు చేసేటివన్నీ గవే. సో ఇవాళ మీ ముంగటికి తీసుకుపోయేటప్పుడు చిత్రగుప్త్ కంప్లీట్ చిట్టాలు ఇప్పుతుంది, ఎస్పెషల్లీ విత్ ది వక్ఫ్ బోర్డ్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఇవాళ అన్నీ కాంగ్రెస్ ఈయన చరిత్రతో పాటు కంప్లీట్ చరిత్ర డీకోడ్ చేసి చెప్తాం. ఒక నోటెడ్ సీనియర్ జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ ఏమనంటదనంటే, నేను దేశ ఊర్లల్లో తిరుగుతున్నప్పుడు, భారతదేశ ప్రతి గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి పైన కానీ లేకపోతే ఆయన ప్రభుత్వం మీద కానీ కరప్షన్ అలిగేషన్స్ చూడలే. నా కావుంగా నా కానే దూంగా అని చెప్పి మాట్లాడిన మాటలకు ఇవాళ అద్దం పట్టినట్టున్నది భారతీయ జనతా పార్టీ పరిపాలన. ఎక్కడ కూడా అవినీతి శుద్ధి అనేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా జరగలేదు. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించుడు ఖాయం. ఇది ఒక మాటల బూటకం అని చెప్పి మాట్లాడుతున్న కాంగ్రెస్కి చేదు అనుభవం తప్పదు. జూన్ 4th నాడు ఖచ్చితంగా వాళ్లకు ఒక చేదు అనుభవం మిగులుతుంది. ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తం ప్రతి గ్రామంలో కానీ ఏ గలీలో తిరిగినా కానీ దేశ ప్రజలు మొత్తం ఒక భావనలో ఉన్నారు. ప్లస్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది భారతీయ జనతా పార్టీ మోదీ గారి నేతృత్వంలో. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మోదీ గారి పాలన మా జీవితాలను కొంచెం మార్చింది, మా ఆలోచన విధానాన్ని కొంచెం మార్చింది, దేశం పట్ల గౌరవం మాకు ఇంకా పెరిగింది. ఇవాళ గర్జనతోని ప్రతి భారతీయుడు మే భారత్ కా और భారత్ దేశ్ మేరా అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి తవ్లీన్ సింగ్ ఒక నోటెడ్ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు. మొన్న ప్రధానమంత్రి మోదీ గారిని కొంతమంది గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేసిండ్రు. అందులో ఒక జర్నలిస్ట్ ఏమన్నారు అని అంటే, మోదీ గారు మీరు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు, మీరు సాటిస్ఫై అయిపోయినరా, ఇలా భారతదేశ చరిత్ర ప్రపంచ పటంలో మీకు ఎట్లా కనబడుతుంది, మీరు సాటిస్ఫై అయినరా అంటే, భావోద్వేగానికి గురై నరేంద్ర మోదీ గారు అన్న మాట ఏందనంటే, ఎప్పుడైతే నేను సాటిస్ఫై అయిపోయినా అని చెప్పి అనుకుంటానో మీకు అనిపిస్తుందో భారత్ ఎదుగుతూనే ఉండాలా, డెవలప్మెంట్ ఈజ్ ది ఓన్లీ క్రైటీరియా. అండ్ ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో నేను సాటిస్ఫైడ్ అని, ఆ రోజు వచ్చి మీరు నాకు ట్రిబ్యూట్స్ తెలిపే రోజు వస్తుంది. లాస్ట్ ట్రిబ్యూట్స్ అంటాం కదా మనం, ఆ రోజు నా లాస్ట్ డే ఉంటుంది వచ్చి అని చెప్పి భావోద్వేగానికి గురై ఆయన మాట్లాడిన మాట. ఇవాళ యావత్ భారతే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ఇండియన్ డయాస్పోరా మొత్తం మేరా భారత్ అపునా మోదీ అని చెప్పి ముంగడికి పోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ప్రతి మనిషి ఆయువు ఆ నరేంద్రుడు పోసుకొని దేశాన్ని ఒక ఘన చరిత్ర వైపు నడిపియాలని చెప్పి భావిస్తూ చిత్రగుప్త్ మోదీ గారు అన్న మాటలను మీకు మళ్ళొకసారి పరిచయం చేస్తుంది. ఏందనంటే, నేను పాలకుడిని కాదు ఈ దేశానికి, నేను సేవకుడిని ప్రధానమంత్రి రూపంలో అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు భావోద్వేగానికి గురైనారు. డిఫెన్స్ న్యూస్, అభివృద్ధి అనే మాట్లాడుతూ ఉంటారు కదా. సో లెట్ us లిజన్ టు సమ్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా. వైర్ అనే ఒక పత్రికల లాస్ట్ ఇయర్ ఏమని వచ్చిందంటే, గల్వాన్ క్లాష్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత హీన స్థితిలో ఉన్నది, మన ప్రిపేర్డ్నెస్ ఏంది, సడన్గా చైనా అటాక్ చేస్తే మన
ప్రిపేర్డ్నెస్ ఏంది చైనాను కౌంటర్ చేయనికే అని చెప్పి వైర్ రాసిన కథనానికి ఇగో ఇవాళ చిత్రగుప్త సమాధానం ఇస్తుంది. చెప్పినా కదా, అవర్ ఎన్సైక్లోపీడియా ఆర్ టు దట్ మ్యాటర్ అవర్ డేటాబేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. టు ఆల్ ది క్వశ్చన్స్ ఆఫ్ ది సూడో జర్నలిస్ట్ ఆర్ ది yellow journalism, Chitragupta takes the responsibility to give them a befitting answer. సో ఇవాళ ఆ వైర్ మ్యాగజైన్కి చిత్రగుప్తు ద్వారా మన ద్వారా వైర్కి నేను సమాధానం ఇస్తున్నా. ఎప్పుడైతే నువ్వు వండుకున్నావో వైర్ మ్యాగజైన్, గల్వాన్ క్లాష్ తర్వాత భారత ఏదైతే వాయుసేన ఉన్నదో కంప్లీట్ షెల్టర్స్ని హార్డెన్ చేసింది, డిఫెన్స్ సిస్టమ్స్ని మెరుగు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్వైట్లీ అప్గ్రేడ్ అయిపోయి సైలెంట్గా కూర్చుని మూవ్ బంద్ కామ్ చాలు అననే తత్వం భారతీయ జనతా పార్టీ తత్వం. భారత సైన్యాన్ని, భారత కెపాసిటీని, భారత కాంపిటెన్సీని మనం ప్రశ్నించి ఎట్లా అడుగులేస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే మీ ప్రశ్నకు మే 2020 నాటికే డిఫెన్స్ మినిస్ట్రీ 1200 కోట్ల ఒక బిజినెస్ డీల్ అనొచ్చు, డిఫెన్స్ డీల్ని సంతకం చేసింది టాటా పవర్తో. టాటా పవర్ ఎస్ఈడి అని ఉంది కదా, దాంతో టాటా TPSEDతోని డిజైన్ చేసి మోడర్నైజేషన్ ఆఫ్ ది ఎయిర్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 37 ఎయిర్ ఫీల్డ్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆ కాడికి వస్తే ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి కంప్లీట్ డెవలప్మెంట్కి రూపుకల్పన దాల్పనికే వీళ్ళతోని టైఅప్ చేసిండ్రు. MAFI phase 1 దట్ ఇంక్లూడ్ అప్గ్రేడేషన్ ఆఫ్ 30 ఎయిర్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంతకాలు చేసిండ్రు. ప్రాజెక్ట్ ఏదైతే ఇంక్లూడ్ ఉన్నదో the project included installation and commissioning of the modern airfields equipment like CAT-2 instrument landing systems, CAT-2 airfield lightning systems among others which are directly connected to the air traffic control. ఏవైతే లైట్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నిటిని డిప్లాయ్ చేసేసింది. లాస్ట్ ఇయర్ మీరు అడిగిన ప్రశ్నకు ఈరోజు నయా భారత్ ఒక రిప్లై సమాధానం ఇస్తూ తన పరాక్రమాన్ని చాటుతూ గర్విస్తూ మీ ముంగట నిలబడ్డది వైర్. టుడే ఇఫ్ చైనా డేర్స్ టు అటాక్ ఇండియా, కలలో కూడా భారతదేశాన్ని అటాక్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక కల పడ్డా అది పీడ కళ లెక్క మారుతుంది. ఎందుకనంటే 5 to 7 minutesలా ఇవాళ రెస్పాన్సివ్ అటాక్ నయా భారత్ ఇయనికే సిద్ధమైంది, సంసిద్ధమైంది. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ, దిస్ ఈజ్ మోదీస్ భారత్ ఫర్ యూ అండ్ దిస్ ఈజ్ విశ్వగురు ఫర్ యూ. అందుకే నేను ప్రతిసారి ఒక మాట చెప్తా, మోదీ హై తో ముమ్కిన్ హై, మేరా భారత్ అప్నా మోదీ. भारत से बढ़कर कुछ नहीं, भारत से बढ़कर कुछ नहीं. బలిదాన్ పరమో ధర్మ అన్న ఒక వార్ క్రై మనం అందరం చూసినాం. సో ఇలా చైనాకి ఇట్లా చెక్ పెట్టాలని అంటే 5 to 7 minutesలా ఈక్వలెంట్ అపోజిట్ రియాక్షన్ చైనాకు ధాటైన జవాబు వస్తుంది. అండ్ నెవర్ ఫర్గెట్ అవర్ అగ్నీస్ అండ్ పృథ్వీస్. ఆ మిజైల్స్ ఎట్లున్నాయో దాని కెపాసిటీ ఏందో. ఇలా వైర్కి చిత్రగుప్త ఇంకొక ఆన్సర్ కూడా ఇస్తున్నది ఏందనంటే, ఏ దేశంలో లేని, ఏ ప్రపంచ దేశాలల్లో ఎవరికి లేని ఏదైతే రేంజ్ ఉన్నదో అది ఇలా భారతదేశం మిజైల్లను ఎక్కువ పెట్టింది చైనాకు. 8000 కిలోమీటర్ల రేడియస్ రెడీ చేసి పెట్టింది. తలుసుకుంటే తలలు లేచిపోతాయి స్పాట్లో. బీజింగ్నే రేడార్లకు తీసుకొని ఉన్నది. అట్లాంటి మిజైల్స్ని ఇలా గురి పెట్టి కూర్చుని ఉన్నది భారత్. ఏ హే నయా భారత్. ఇదే కాదు, ఇక్కడ కాగలే వైర్ ఆనాడు బయటికేం తెప్పించుకున్న సామాన్లు మనం అందరం పెట్టుకొని ఓ పెద్ద పీకుడు గనలేక మనం మాట్లాడేది. ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ కింద 88,000 crores డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇవాళ మనము ఎక్స్పోర్ట్ చేసుకునే సత్తా సామర్థ్యం పెంచుకున్నది భారత్. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ. భారత్ మాతాకి జై.